చూసారు కదా, విజయనగరం జిల్లాలో చిన్న పెద్ద కలిపి దాదాపు 7,000 పైచిలకు చెరువులున్నా కూడా చాలా వరకు కనుమరుగైపోయాయి. పెద్ద చెరువు లాంటి చెరువులు అయితే సగానికి పైగా కబ్జాలకు గురైపోయిన పరిస్థితుంది. ఎక్కడ విన్నా అదే మాట వినిపిస్తోంది. మళ్ళీ రాజకీయ నాయకులే తెరవెనుకుంటున్నారు, మళ్ళీ కబ్జా కోర్లే ఉంటున్నారు. వీరి నుంచి భూములను కాపాడాల్సిన బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ప్రశ్న ప్రతి చోట ఉదయిస్తోంది. ఇక బొబ్బిలి ప్రాంతంలో పరిస్థితి ఏంటి? అక్కడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాసరావు, చెప్పండి, బొబ్బిలిలో ప్రస్తుతం మీరు ఏ చెరువు వద్ద ఉన్నారు? అక్కడ ఆక్రమణలకు సంబంధించి స్థానికులు, పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? మాట్లాడించండి. నమస్తే మేడం. ఇక్కడ విజయనగరం జిల్లా బొబ్బిలి కోటి చెరువు వద్ద ఉన్నాం మేడం. ఈ కోటి చెరువు వద్ద 70 ఎకరాల విస్తీర్ణం ఉండేది. 70 ఎకరాల 62 సెంట్లు ఉండేది విస్తీర్ణం. ఇప్పుడు 30 ఎకరాలు, సుమారు 30 ఎకరాల దగ్గర కబ్జాకు గురైంది. అయితే ఈ మధ్యన రీసెంట్ గా గుర్రపు కోనేరు వద్ద ఆ చెరువు మధ్య భాగంలో రాజుల కాలం నాటి ఒక గుడి ఉండేది. ఆ గుడిలో ఆ విగ్రహాలు కూడా దొంగిలించడం కూడా జరిగింది. ఆ చెరువుని ఎవరైతే కబ్జాకు గురి మొత్తానికి రాజుల కాలంలో తవ్వించిన చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. పర్టికులర్గా ఏదైతే ఇరిగేషన్ శాఖ నుంచో, మున్సిపల్ శాఖ నుంచో ఒక పరిధికి సంబంధించి నియంత్రించాల్సిన అవసరం ఉంది. చెరువుల పర్యవేక్షణ బాధ్యత కూడా చూడాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పరిమితులు, పరిధుల విషయంలో ఒక నిబంధనలు ఏర్పాటు చేయకపోవడంతో కూడా స్థానికులు కూడా చాలామంది ఆక్రమణ చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా స్థానిక రాజకీయ నేతల జోక్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అధికారుల అండతో కూడా ఈ కబ్జాలు జరుగుతున్నాయని కూడా స్థానికులంతా చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఎకరాల దాకా కూడా కబ్జా అయింది. అక్కడ థియేటర్లు, బిల్డింగ్లు కూడా కట్టారు. అలాగే చైతన్య కాన్వెంట్ కూడా కట్టారు. అది ఎప్పుడైనా కుమిలిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి కిచిడి బంద, హుబ్లీ టౌన్ లో ఉన్నటువంటి కిచిడి బంద 5 ఎకరాల చిల్లర. అది ఆ కిచిడి బంద కూడా సుమారుగా కిచిడి బందలో 5 ఎకరాల 55 సెంట్లు, సర్వే నంబర్ 286. అలాగే పక్షుల బంద అది ఇంచుమించుగా ఒక 10 కోట్లు విలువ చేసింది. రోడ్డు పాయింట్, అది సర్వే నెంబరు 281. తర్వాత దాలమ్మ చెరువు, అది ఇంచుమించుగా 144 సర్వే నెంబరు, 285 ఎకరాలు, 150 ఎకరాల దాకా కూడా కబ్జా జరిగింది. అది బొబ్బిలి మండలం. అది అలాగే ఈ రామయ్య చెరువు కానీ, లేకపోతే పక్షుల బంద కానీ, లేకపోతే మేదర బంద కానీ, ఈ చెరువులన్నీ కూడా సుమారుగా 10-20 ఎకరాల కబ్జా జరిగినప్పటికీ కూడా పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లక్షలాది రూపాయల లంచాలు తీసుకొని అవి రిజిస్ట్రేషన్ చేసి అపార్ట్మెంట్లు కూడా కట్టినటువంటి పరిస్థితి ఉంది. అవి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. హైదరాబాద్ లాగా హైడ్రా ఒక యాక్ట్ తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ చెరువు గర్భాలన్నింటినీ కూడా కట్టినటువంటి బిల్డింగ్లు తొలగించి ఆ చెరువులు రక్షించినట్లయితే ఈ వరదల కాలం అప్పుడు ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఆ చెరువులోనే నీరు స్టాక్ ఉంటుంది. ఊర్లోకి రాకుండా ప్రజలు సుఖంగా జీవించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హైదరాబాద్ లాగా హైడ్రా యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ సత్వరమే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.